పొయ్యి మీద కలిసిన సూపర్ బచ్చా. ఇవన్నీ తీసి కడుపులు ఎత్తాలా? హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇదైతే వీడియో మా అత్తమ్మ వచ్చినప్పుడు సంక్రాంతి అప్పటిది వీడియో. ఇంకా పెట్టడం అయితే ఇప్పుడు పెడుతున్నాను. అప్పటిది ఇప్పుడు పెడుతున్నారా అని అయితే అనుకోవద్దు, ఎందుకంటే కొంచెం ఎడిటింగ్ చేయడం కుదరతలేదు, అందుకని ఇప్పుడు పెడుతున్నాను. ఇక చిన్న వీడియోనే కదా అనేసి. ఇంకా వచ్చేదైతే ఉగాది పండుగ కదండి. ఉగాది పండుగకి భక్షాలు పచ్చడి చేసుకుంటాం కదా. భక్షాలు అయితే ఈజీగా మీకు 3 మినిట్స్లలో చూపిస్తాను. ఈజీగా అంటే చాలా బాగా వస్తాయి. ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం మీరు కామెంట్ చేయండి. అది నేనైతే భక్షాలకి గోధుమ పిండే తీసుకున్నానండి, ఆశీర్వాద్ పిండి. అదైతే మంచిగా చపాతీ పిండి లాగా పిసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నాను. పూర్ణం వీడియో స్కిప్ అయిందండి, అసలు ఆన్ చేసినా అనుకున్నా ఆన్ చేయలేదు. అయితే శనగపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. అందులోనే వాటర్ లేకుండా మొత్తం వంపేసి బెల్లము, సపోజ్ ఒక గ్లాసు శనగపప్పు అయితే 3/4 గ్లాసు బెల్లం అన్నట్టు అట్లా తీసుకొని ఈ బెల్లంని తురుముకొని ఆ పప్పులో వేసి రుద్దుతూ ఉండాలి. మొత్తం పేస్ట్ లాగా అయ్యే వరకు ఆ స్టవ్ అయితే ఆన్లోనే ఉంచుకోవాలి. దాంట్లోనే ఇంకా సోంపు పౌడర్ కూడా కొంచెం ఇలాచీ పౌడర్ వేసి ముద్దయ్యేలాగా ఉంచుకొని ఆ తర్వాత చల్లారాక మనము ఇందులో స్టఫింగ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే కారబిల్లలు చేసే మిషన్ పైన చేసి చూపిస్తానండి. అంటే చెక్కలు చేసే మిషన్ అని కూడా అంటారు కదా కొందరు, మేమైతే కారబిల్లలు అని అంటాము. అయితే పూర్ణం అయితే పూర్తిగా చల్లారిపోయిన తర్వాత బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. కొంచెం కొంచెం మనం ఎంత సైజు కావాలనుకుంటే అంత పిండి తీసుకొని చిన్నగా వెడల్పుగా చపాతీలాగా చేసుకొని, కొంచెమే పెద్దగా కాదు, దాంట్లో ఈ పూర్ణం ముద్ద పెట్టేసి ఇట్లా మొత్తం క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి చుట్టూరుగా ఆయిల్ అప్లై చేసి ఈ భక్ష అతుక్కోకుండా ఉండడానికి కరబిల్లల మిషన్ పైన కవర్ అయితే వేసి ఆయిల్ అప్లై చేసుకొని ఉంచుకోవాలండి. ప్రతి దానికి కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. నాది ఇక్కడ ప్రెస్ చేస్తా అంటే కొంచెం పక్కకు జరుగుతుంది, నట్టు లూజ్ అయినట్టు ఉందండి. అయితే కొంచెం మళ్ళీ సెట్ చేసుకొని మెల్లగా ప్రెస్ చేయాలి. అది వెడల్పుగా మంచిగా అయితే చూసారా, ఎక్కడ పలగకుండా ఎంత బాగా వచ్చిందో. భక్షాలకి ఎంత నెయ్యి ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి. నేనైతే పూర్ణం చేసేటప్పుడే కొద్దిగా నెయ్యి కూడా వేసి కలుపుతూ ఉన్నా, అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు కాల్చేటప్పుడు కూడా నెయ్యి వేసుకొని కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఆయిల్ అప్లై చేశానండి, అంటుకోకుండా ఉండడానికి పెంచు. అరటాకు పైన చేస్తే మాత్రం డైరెక్ట్ అరటాకు ఈ పెంచు పైన వేసి మెల్లగా ఆకు తీస్తే సరిపోతుంది. కానీ ఇంకా అరటాకులు మనకి ఎక్కడ దొరుకుతాయి ఇక్కడ, అందుకే కవర్ పైన చేశాను. కవర్ పైన ఉన్న భక్ష మెల్లగా తీసి పెంచు పైన వేసి నెయ్యి వేసి అయితే కాల్చుకుంటున్నాను. నెయ్యి కరగలేదు, అందుకే పెంచుకి స్టవ్కి మధ్యలో పెట్టాను, కొంచెం హీట్కి కరుగుతుందని. ఎంత నెయ్యి వేసుకుంటే అంత బాగుంటాయండి భక్షాలు అయితే. ఇంకా అయిన తర్వాత కూడా కొంచెం నెయ్యి రుద్దుకొని తింటే ఎంత బాగుంటుందంటే, స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా వెంటనే మరలేసుకుంటూ కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా చిందో, చూస్తుంటేనే మళ్ళీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే తినాలనిపిస్తుంది. చపాతీలాగా పల్చగా వచ్చింది కదా. ఇప్పుడు పీట పైన చేస్తున్నా. పీట అయినా ఇది బండ, దీనిపైన చేస్తాను నేను పూరీలు కానీ చపాతీలు కానీ మంచిగా వస్తాయి. సాఫ్ట్ ఉండేది ఏదైనా పర్లేదండి. ఇట్లా అండి, మళ్ళీ చపాతీ పిండి తీసుకొని ఇట్లా వెడల్పుగా అనుకొని ముద్ద దీంట్లో పెట్టి, అదే పూర్ణ ముద్ద ఇందులో పెట్టి ఇట్లా మెల్లగా క్లోజ్ చేసుకోవాలి మొత్తం పిండిని. పైన మిగిలింది కొంచెం తీసేసి రౌండ్గా బాల్ లాగా చేసుకొని చపాతీ కర్రతోని ఒత్తేయడమే. చపాతీ లాగా తీస్తే రావు కదా భక్షాలు, అందుకని ఎట్లా చేసినా కూడా కవర్ వేసుకుంటే మాత్రం ఈజీగా తీయొస్తుంది. అందుకని పీట పైన కూడా నేను కవర్ అయితే వేసి దానిపైన ఆయిల్ రుద్దుకొని ఈ పూర్ణం ముద్దని వేసి మెల్లగా చపాతీ కర్రతోని ఇట్లా ఒత్తుకోవాలి రౌండ్గా. ఎంత అంటే అంత పెద్దగా వస్తుందండి, కానీ కొంచెం పిండి నానకపోతే మాత్రం పగిలిపోతూ ఉంటుంది. ఇంకా ఇది నాకు పీట అటు ఇటు జరుగుతుంది, కింద కూర్చుంటానో మంచిగా నెమ్మదిగా చేస్తుంది కదా. ఇంకా నేను స్టవ్ పక్కకే ఒక్కొక్కటి చేసుకుంటూ కలుద్దామని పక్కకే పెట్టుకున్నాను. ఇది పీట అటు ఇటు జరుగుతుంటే నాకు చేస్తలేదు, రౌండ్గా వస్తలేదు అసలు. నార్మల్గా ఏం వీడియో గిట్లా ఏం లేకుండా చేస్తేనో మంచిగా వస్తాయి. ఆ వీడియో అనేసరికి ఎందుకో మరి ఏదో ఒకటి అంటే మిస్టేక్ అవుతూ ఉంటుంది. చూడండి, నార్మల్ అప్పుడైతే రౌండ్గా వస్తాయి. ఇప్పుడు అటు ఇటు ఎందో అంటే అందరు చూస్తుంటారు కదా, బాగా రావాలి అన్నట్టుగా చేస్తే ఎంత జాగ్రత్తగా చేస్తే అంత మిస్టేక్ అవుతుంది. ఓకే, పర్లేదు, బాగానే వచ్చింది కదా. చూడండి ఎంత పల్చగా చపాతీలాగా వచ్చింది కదా, అదే చూపిస్తున్నాను. ఇంకా మెల్లగా తీసి కవర్ నుండి
పెంచు పైన వేసుకొని ఇది జాగ్రత్తగా కాల్చుకోవాలండి. చపాతీలాగా పటపటా తీస్తే అది చినిగిపోతుంది, లేకపోతే అంటుకుంటుంది, లేకపోతే సరాతం కుచ్చుకుంటుంది. కొంచెం పెంచు హీట్ ఎక్కువైనా కూడా అది కింద లేయర్ మాడిపోతుంది. అందుకే కొంచెం చూసుకొని జాగ్రత్తగా కాల్చుకోవాలి. భక్షాలు అయితే ఎంత బాగా వచ్చినాయి చూడండి, చపాతీలానే ఉన్నాయి కదా. ఇప్పుడైతే మూడవ మెథడ్. ఇప్పుడు మళ్ళీ పిండి తీసుకొని కొంచెం వెడల్పు చేసుకొని అందులో పూర్ణం పెట్టుకొని ఇలా మొత్తం క్లోజ్ చేసుకొని మిగిలిన పిండిని తీసేసి ఇప్పుడు చేత్తో ఒత్తబోతున్నానండి. ఇది కూడా చాలా ఈజీ. ఎంత కొంచెం పిండి పెట్టు మనము ఎంత అంటే అంత వెడల్పు చేసుకోవచ్చు. మళ్ళీ ఎంత రౌండ్గా వస్తాయి తెలుసా, చంద్రం లాగా. ఎంత రౌండ్ అంటే ఏ షేప్ అంటే ఆ షేప్ చేయొచ్చు ఇట్లా చేత్తో. అయితే నేనైతే స్టార్టింగ్లో ఓన్లీ చేత్తోనే చేసేది, మస్తు వచ్చేదండి. చాలా పలసగా వస్తాయి, పూరిలాగా, చపాతీలాగా కూడా కాకుండా పూరిలాగా వస్తాయి. ఇంతే, చాలా ఈజీ ఈ మెథడ్ అయితే. ఇంకా సేమ్ దీనికి కూడా పీట పైన అయినా బండ పైన అయినా పర్లేదు, కానీ కవర్ పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ ముద్దను పెట్టుకొని ఇలా పిండిని మొత్తం జరుపుతూ ఉండాలండి. ఎంత పలచగా అంటే అంత పలచగా వస్తాయి. ఇట్లా రౌండ్గా షేప్ చేసుకుంటూ పిండిని జరుపుకుంటూ పీటను తిప్పనవసరం లేదండి, ఓన్లీ కవర్నే తిప్పుకుంటూ ఇట్లా వెడల్పుగా చేసుకోవాలి. చూడండి ఎంత పలచగా వచ్చిందో. ఇంకా భక్ష అతుక్కోకుండా ఉండడానికి పెంచు పైన అయితే లైట్గా ఆయిల్ వేసి ఆ తర్వాత ఈ భక్ష వేసి కాల్చుకోవాలి. అయితే దీన్ని అయితే నేను ఆయిల్ పోసే కాలుస్తున్నానండి. ఇదో రకం, ఎందుకంటే ఫస్ట్ నెయ్యి వేస్తే అది నెయ్యి కనిపించదు, కొంచెం ఆయిల్గా కూడా ఎక్కువ కనిపించదు. అయితే కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ తర్వాత నెయ్యి వేసి కాలుస్తున్నాను. ఇదో టైపు, మస్తు మెత్తగా ఉంటాయండి, దూదిలాగా. అసలు ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. ఈ 3 మెథడ్లలో మీకు ఏ మెథడ్ అంటే ఈజీగా ఉందో ట్రై చేయండి పక్కా. ఈసారి ట్రై చేస్తే ఏది మీకు ఈజీగా ఉందో, ఏది బాగా వచ్చిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. మీకైతే ఏదో ఒక మెథడ్ అయితే మీకు తప్పకుండా ఈజీగా ఉంటుంది. అంటే కొందరు భక్షాలు అయితే రాని వాళ్ళు కూడా ఉంటారు కదండి, అట్లాంటి వాళ్ళకి ఈ మెథడ్స్ అయితే ఏదో ఒకటి ఫాలో అవ్వండి. అన్నైనా పర్లేదు, మీకు మెచ్చుకుంటారు ఖచ్చితంగా. ఇదివరకు రాని వాళ్ళు ఇప్పుడు చేశారనుకోండి, చాలా బాగా వచ్చినాయని ఇంట్లో వాళ్ళు మెచ్చుకోకుంటే నన్ను అడగండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. సంక్రాంతికి బచ్చాలు స్పెషల్, వేడి భక్షాలు. అందరు సంక్రాంతికి సకినాలు మడుపులు అర్చలు చేసుకుంటే మేము బచ్చాలు చేసుకున్నాం స్పెషల్ గా. అత్త కోడళ్ళ బచ్చాలు మీరు కూడా చేసుకోండి ఉగాదప్పటి సంక్రాంతికి. అయ్యో బ్రాహ్మణ సౌందర్య సినిమాలో ఒక పండుగ అయితే ఒక పండుగ చేసుకుంటాడు. అవును, ఇప్పుడు ఏంది తినేది పట్టుకుంటాను తినవా? సూపర్ సూపర్ అని చెప్పాలా? శనగపప్పు వేసినాం, బెల్లం వేసినాం, నెయ్యి వేసినాం, పెన్నం పెట్టినాం, పొయ్యి మీద కలిసినాం. సూపర్ బచ్చారు. ఇవన్నీ తీసి కడుపులు ఎత్తాలా? అంత పలస ఉంది చూడండి, చపాతి లాగా. ఆశీర్వాద్ పిండేనా మైదా పిండా? ఆశీర్వాద్. ఆశీర్వాద్ కూడా ఇట్లా మైదా పిండి అంటే మంచిగా నానింది కదా పిండి, మంచిగా నానేసరికి ఒకసారి చూడండి. ఇద్దరు కలిసి. ఓకే అండి, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.